వెల్కమ్ టు ఎల్జేసీ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గ్రీన్ ఎనర్జీ డేటా సెంటర్ పెట్టుబడులకు ఏపీ హబ్ గా మారుతోంది సీఎం చంద్రబాబు. పేద పిల్లల చదువులపై కుట్ర జరుగుతోంది ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. విజయ్ ప్రమాణ స్వీకారం వాయిదా, భావోద్వేగానికి గురైన అభిమానులు. గ్రీన్ ఎనర్జీ డేటా సెంటర్ పెట్టుబడులకు ఏపీ గమ్యస్థానంగా మారిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సచివాలయంలో 7వ విడత కలెక్టర్ల సదస్సులో అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. రాయల్ ఎన్ఫీల్డ్ పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురాగలిగాం. కాలేజీల్లో ఉన్నప్పుడు నేను బుల్లెట్ బండి నడిపితే గౌరవంగా చూసేవారు. దేశంలో ఉన్న అతిపెద్ద కంపెనీలన్నీ ఏపీలో ఏర్పాటు కాబోతున్నాయి. వారానికో కంపెనీ తీసుకొస్తున్నా, రోజుకో శంకుస్థాపన చేస్తున్నామని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు ఒక పండుగ వాతావరణం జరుగుతున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే ఒకప్పుడు బుల్లెట్, రాయల్ బుల్లెట్, అది మెజెస్టిక్ రైడ్ ఒకే తమిళనాడులో ఉండేవాడు. ఎస్టర్డే వీ హ్యావ్ క్లియర్డ్ టు గెట్ టు ఆంధ్రప్రదేశ్. రాయల్ ఎన్ఫీల్డ్ నేను చిన్నప్పుడు కూడా కాలేజీలో ఉన్నప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ ఎక్కితే అదొక ప్రైడ్, మెజెస్టిక్ వెహికల్. అది ఒక్క తమిళనాడులో అంటే మనం తేగలిగాం. ఈరోజు కియా మోటార్స్, లాస్ట్ టైం గూగుల్, ఒకటిగా ఏదైనా మీరు చూస్తే అనుకున్నట్టన్నీ సాధ్యమవుతున్నాయి. ఇవన్నీ అయినాయంటే 28 బెస్ట్ పాలసీలు తీసుకొచ్చాం. ఏపీని ఒక బ్రాండ్గా నిలిపాం. 17 SIPBలు పెట్టి 283 ఆమోదించాం కంపెనీలన్నీ. 23 లక్షల కోట్ల రూపాయలు MOUలు సైన్ చేశాం. ఇవి పూర్తయితే మేము ఇచ్చిన హామీ 20 లక్షలు, 24 లక్షలు వీటితోనే ఉద్యోగాలు వస్తాయి. ఇంకా రాను రాను పెట్టుబడులు నిరంతరం వచ్చే పరిస్థితి వస్తుంది. గ్రీన్ ఎనర్జీ డేటా సెంటర్స్ చిరునామాగా ఆంధ్రప్రదేశ్ తయారైంది. మొన్నటి వరకు ఈ 2 పేర్లు మనం వినలేదు. గ్రీన్ ఎనర్జీ అనే మాట వినలేదు. ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్కి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాం. నేను ఏదైతే గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా చేస్తా ఉన్నామో ఆ దిశగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్క డేటా సెంటర్స్, AI, క్వాంటమ్, ఇవన్నీ రియాలిటీ. ఇవన్నీ కూడా ఇప్పుడు దానికి చిరునామాగా మనం తయారు చేసే పరిస్థితికి వచ్చాం. బిగ్ ఇన్వెస్ట్మెంట్స్, గూగుల్, ArcelorMittal, రెన్యూ, అదే మరి BPCL, ఇలాంటి బిగ్ కంపెనీస్ అన్ని ఆల్మోస్ట్ ఆల్ ఇండియాలో ఉండే ఆల్ టాప్ గ్రూప్స్, బిగ్ కార్పొరేట్స్, దే ఆర్ ఆల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ నౌ. దీనికోసం మనం చూస్తే రోజుకు ఒక ఒప్పందం, వారానికి ఒక శంకుస్థాపనలు. శ్రీ సిటీలో క్యారియర్ ఎస్టర్డే 2020 దేశంలో తయారయ్యే ఏసీల్లో 80% మన దగ్గరనే తయారవుతాయి. అలాంటి చాలా వాటిలో లీడ్ ఇచ్చాం. అంటే దేశానికి మనం ఎండలు ఎక్కువ ఉంటే కూల్నెస్ ఇచ్చే పరిస్థితికి వచ్చాం. మీరు గుర్తుపెట్టుకోవాలి ఇన్నోవేషన్. ఒకప్పుడు ప్రపంచంలో అందరూ ఏసీ అంటే ఏదో ఒక స్టాండ్ అలోన్ సిస్టమ్ పెట్టుకునే పరిస్థితి నుంచి ఈరోజు అమరావతిలో డక్ట్ ద్వారా ₹1 ఖర్చు లేకుండా మనం కూలింగ్ ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం. సర్వీస్ ప్రొవైడర్స్ వచ్చి పెట్టే పరిస్థితికి వస్తున్నారు. తమిళనాట టీవీకి అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం వాయిదా పడటంతో ఆయన అభిమానులు భావోద్వేగానికి గురయ్యారు. ఎన్నికల్లో టీవీకి అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన మ్యాజిక్ ఫిగర్ రాలేదు. ఈ కారణంతో విజయ్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గవర్నర్ సమ్మతించలేదు. ఈ క్రమంలో గురువారం జరగాల్సిన విజయ్ ప్రమాణ స్వీకారం వాయిదా పడింది. ఈ విషయం తెలియక చెన్నై చేరుకున్న ఆయన అభిమానులు నిరాశతో వెనుతిరిగారు. దళపతి ఇంటి ముందు ఓ అభిమాని వెక్కి వెక్కి ఏడ్చాడు. విజయ్ సీఎం కావాలంటూ ప్రార్థన చేశాడు.
నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పాలనలో విద్యారంగంలో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టింది అని, పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుతుంటే కూటమి నాయకులు కళ్లల్లో నిప్పులు పోసుకున్నారు అని అన్నారు. నాడు ఇంగ్లీష్ మీడియం వ్యతిరేకించిన వాళ్ళంతా హైకోర్టు వ్యాఖ్యలను ఖండించగలరా అని ప్రశ్నించారు. ప్రణాళిక ప్రకారం వైఎస్ జగన్ మీద విష ప్రచారం చేశారని అన్నారు. కూటమి పాలనలో పాఠశాలల్లో మరుగుదొడ్లు, ఆర్ఓ వాటర్ ప్లాంట్లు పనిచేయడం లేదన్నారు. కనీసం నాణ్యమైన మధ్యాహ్న భోజనం కూడా ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వం ఉందని, పేద పిల్లలకు చదువులు దూరం చేసే కుట్ర జరుగుతోందన్నారు. పత్రికల్లో ప్రకటనలు ఇచ్చుకున్నంత మాత్రాన ఆ క్రెడిట్ కూటమి ప్రభుత్వానికి రాదు అన్నారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలపై వెనక్కి తగ్గాల్సిన పని లేదు, అందరూ సంఘటితమై పోరాడాలి అని అన్నారు. పిఆర్సీ, డిఏ, ఐఆర్లపై ప్రశ్నించకుండా జీతాలు తగ్గిస్తామని బ్లాక్ మెయిల్ చేస్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 2019-24 మధ్య విద్య వైద్యంకి సంబంధించి అనేక సంస్కరణలు తీసుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అందులో ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలలు అంటే మనందరికీ తెలుసు అవి ఏ విధంగా ఉన్నాయో, వాటిల్లో చదువు ఎంత మాత్రం ఉండిందో, అక్కడ ఫెసిలిటీస్ కానీ వసతులు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధమైనటువంటి విద్యాబోధన ఉండేది అనేది అందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి రీఫార్మ్స్ ఈరోజు యావత్ భారతదేశానికి ఆదర్శం అని చెప్పి ఈరోజు అంతా కూడా నిదర్శనమైంది. ప్రధానంగా ఆయన తీసుకున్నటువంటి మొట్టమొదటి డెసిషన్, ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం కాకుండా ఇంగ్లీష్ మీడియంతోనే పేద పిల్లలకి మనం చదువులు చెప్పాలా అని 2019లో నిర్ణయం తీసుకొని 2020 నుంచి దాన్ని అమలు చేసినటువంటి ఘనత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిది. ఎప్పుడైతే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తూ, అంటే తెలుగు సబ్జెక్ట్ మాత్రం కంపల్సరీగా ఉంటుంది, మీడియం మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదువులు చెప్పాలా, పేద విద్యార్థులకి ఇంగ్లీష్ మీడియం విద్యని అందించాలా అన్న ఆలోచనతో, ఒక మంచి ఆలోచనతో, ఒక విషన్తో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని అమలు చేయడానికి ముందుకెళ్తూ ఉంటే, ఇదే చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇప్పుడున్నటువంటి మంత్రుల్లో తందానా బ్యాచ్ అంతా కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత తోలనాడినారో అందరూ కూడా చూసాం. ఎన్ని రకాలుగా మాటలు అన్నారో, తెలుగు భాషను నాశనం చేస్తూ ఉన్నారని, తెలుగు భాషను అన్యాయం చేస్తూ ఉన్నారని, చివరికి కోర్టులకు కూడా వెళ్ళి ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలా, పేద విద్యార్థులకి ఇంగ్లీష్ మీడియం విద్య ఉండకూడదన్న ఆలోచనతో వీరు చేసినటువంటి కుట్రలన్నీ కూడా ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కోవడం. కానీ సుమారుగా ఒపీనియన్ తీసుకుంటే 95% మంది తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియంలోనే కావాలని కోరుకున్నారు కాబట్టి ఆ రోజు ఆయన కొనసాగించడం కూడా జరిగింది. అటువంటి పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆనాటి ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా ఆ ఇంగ్లీష్ మీడియం విద్య పేద విద్యార్థులకు అందకూడదని చేసినటువంటి కుట్రలు మనమంతా కూడా చూసాం. కోర్టులకు కూడా వెళ్ళారు. అయితే మరలా ఇప్పుడు అదే పనిగా అప్పట్లో కూడా వెనకుండి కొంతమంది కోర్టులకు వెళ్ళడం జరిగింది. అయితే ఇప్పుడు కూడా ఇంగ్లీష్ మీడియం విద్య ప్రభుత్వ పాఠశాలల్లో గుడివాడ అమర్నాథ్, నర్సీపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడితే పార్టీ ఊరుకోదని హెచ్చరించారు. అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు బొడ్డేటి ప్రసాద్ తో కలిసి నర్సీపట్నంలో పర్యటించిన ఆయన మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్తూ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతుందని విమర్శించారు. తప్పుడు కేసులపై న్యాయస్థానాల్లో చట్టపరంగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. అనంతరం పార్టీ నాయకులు ఏకా శివానాయుడు కుటుంబాలను కూడా పరామర్శించి పూర్తి సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వాచ్మ్యాన్ ఏదైతే ఉన్నారో ఆ వాచ్మ్యాన్ కి ఏదో దెబ్బ తగిలినట్టు, ఆయనకి ఏదో సర్జరీ జరిగినట్టు దాని ఫోటోలన్నీ కూడా చూపిస్తున్నారు. అంటే 27వ తారీఖు తగిలినటువంటి దెబ్బ తర్వాత ఎలా తగిలింది? పోనీ 27వ తారీఖు ఇన్సిడెంట్ అయిన తర్వాత మరుసటి రోజు మీరే సోషల్ మీడియాలో ఎక్కడికక్కడ అక్కడ జరిగినటువంటి ఆ పరిణామాలంతటినీ కూడా మీరు సోషల్ మీడియాలో మా సీసీ కెమెరా ఫుటేజ్ రిలీజ్ చేశారు కదా, చూపించండి. ఆ సీసీ కెమెరా ఫుటేజెస్లో
ఆ వాచ్మ్యాన్ మీద వీరు దాడి చేస్తున్నట్టు ఉన్నటువంటి ఒక వీడియో చూపించండి, ఆ సీసీటీవీ ఫుటేజ్ చూపించండి. ఎందుకు మీరు ఆ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేయలేదు? అంటే ఆయన కొట్టలేదు కాబట్టి, వారు దాడి చేయలేదు కాబట్టి, వారు వెళ్ళింది వేరే ఇంటెన్షన్తో జరుగుతున్నటువంటి పనుల్ని కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను ధిక్కరించి జరుగుతున్నటువంటి ఆ విషయాల్ని డిపార్ట్మెంట్కి తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతో వెళ్ళినటువంటి వ్యక్తులు ఆ విజువల్స్నే మీరు అవే ఉంటాయి కాబట్టి మీరు అవే విడుదల చేశారు. ఒకవేళ నిజంగా ఆ రోజు దాడి జరిగి ఉంటే మరి ఆ రోజే ఆ సెక్షన్ ఎందుకు పెట్టలేదు? మరి అదే వ్యక్తి ఆ ఫోటో, ఆ వాచ్మ్యాన్ తాలూకు ఫోటో ఆపరేషన్ ముందు ఆ ఫోటో చూస్తే ఎక్కడ కూడా దెబ్బ అనేటువంటిది కనబడలా. ఎక్కడ లెఫ్ట్ షోల్డర్కి ఏదో సర్జరీ జరిగినట్టుగా చెప్తున్నారు. ఇది వారి లెఫ్ట్ షోల్డర్, అంటే ఆపరేషన్కి వెళ్ళే ముందు తీసినటువంటి ఫోటో. ఈ ఫోటోలో ఎక్కడ కూడా వాపు ఉన్నట్టు కానీ, ఒకవేళ పైనుంచి ఏదైనా కర్రతో కొడితే ఆ తగినటువంటి దెబ్బ కానీ, లేదా ఒకవేళ నిజంగా విరిగిపోతే ఆ రోజే మెడికల్ దీని కింద ఇచ్చినటువంటి కంప్లైంట్లో మెన్షన్ చేయాలి కదా, హాస్పిటల్కి వెళ్ళినట్టు. ఇచ్చినటువంటి కంప్లైంట్లో కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదు. 27వ తారీఖు ఇచ్చినటువంటి వారి కంప్లైంట్లో కేవలం ఆయనకి ఏదో షోల్డర్ ప్రాబ్లం ఉన్న. బొద్దల వెంకట సుధీర్ రెడ్డి తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. మరిమంద గ్రామ పంచాయతీ పరిధిలో పాపానాయుడుపేట నుంచి మరిమంద బీసీ కాలనీ వరకు నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. గతంలో అరాచకాలకు వేదికైన ప్రాంతంలో నేడు అభివృద్ధి పనులు ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో డబుల్ రోడ్లు, ఇంటి పట్టాలు, స్వర్ణముఖి నది బ్రిడ్జ్, ఎస్ఎస్ కెనాల్, మల్లెమడుగు ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని హామీ ఇచ్చారు. అది అట్టేసిన రోడ్ వేసిన ఇప్పుడు కూడా మీరు కొట్టండి. Namaste, how are you? ఫోటో తీసుకొని గ్రూప్ ఫోటో ఈ సైడ్ ఆ సైడ్ కొంచెం సైడ్ ఓకే. పెద్ద నమస్కారం. పెద్ద మనిషి ఉండరా కొంచెం హీరో ఎట్టు శ్రీ గురుభ్యో నమః. బ్రహ్మ కృష్ణో గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విషయ భవరోహిణాం నిధియ సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓమాచమ్యాం కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః. వామన శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. హరతారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామ భూయో భుజనమామ్యం యశస్వో నామరూపాభ్యం యా దేవి సర్వమంగళాలాభశ్రేషం జయశ్రేషం పరాభవ అమా ఉపాత గురుదక్షిణార్షం శోభనే ముహూర్తే ప్రవర్ధమానస్య అద్య బ్రహ్మణ ఇతి బృహత్తే వేదవరాకల్పమే జంబోత్సవే కల్పికే వర్ధమస్య వర్ధగంధే మేరో. శ్రీ బొద్దల వెంకట సుధీర్ రెడ్డి గారికి గ్రామస్తుల తరఫున, నాయకుల తరఫున, సీనియర్ నాయకుల తరఫున, సభా ప్రాంగణానికి విచ్చేసిన సుధీర్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. ఉన్నాయి వాళ్ళందరూ కొంచెం సర్దుబాటు చేసుకొని ఈ విధంగా నేను చెప్పిన బాధపడుకోవాలి.
చెప్తున్నాడు. పోలింగ్ రోజు నా పిల్లలు కూడా పుట్టినప్పుడు కలిసినట్టు అందరికి ఈ దొంగ పట్టాలు ఇస్తారంట నాయకులకి. దయచేసి ఆ పత్రికలన్నీ కూడా చింపేయండి, పనికిరావు. ఇవన్నీ కూడా క్లియర్ చేస్తున్నాం. ఎవరు కూడా ఇస్తున్నారు ఎంఆర్ఓ గారు గివింగ్ డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్. ఇమీడియట్ గా 600 పట్టాలు ఇస్తున్నారంట. అవన్నీ కూడా సర్వే చేయించి ఇమీడియట్ గా ఆ చెరువులో వేస్తున్నారు. పెద్ద దాంట్లో చెప్పినాడు. అవన్నీ కూడా రీసర్వే చేసి అవన్నీ అనాథరైజ్డ్ గా ఉన్నాయి వాళ్ళందరూ తీసేసి ఎవరైతే ఆథరైజ్ ఉన్నారో వాళ్ళందరూ ప్రాపర్గా చేసి ఈరోజు పాపనాడుపేట రోడ్డు మరిమంద పాపనాడుపేట మరిమంద రోడ్డు భూమి పూజ చేయడం జరిగింది. దానికి ముఖ్య నాయకులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా రావడం జరిగింది. లోకల్ వాళ్ళు కూడా రావడం జరిగింది. డెఫినెట్గా ఇదే ప్రాంతంలో లోకేష్ అని కరెక్ట్గా రెండు సంవత్సరాల 4 ఏళ్ళతో లోకేష్ అని మీద అటాక్ జరిగింది. ఇక్కడే ఇదే పంచాయతీ, ఇదే స్కూలు, ఇదే మేము బయట వస్తే బయట మేము ఒక 1000 మంది ఉంటే లోపల ఒక 20 మంది ఈ వైసీపీ మోకలు రాలిగిళ్ళు పెట్టుకుంటే దాక్కున్నాం. ఇదే స్కూల్ తర్వాత కట్ చేస్తే ఈరోజు ఇదే నేను ఎమ్మెల్యేకి వచ్చి ఈరోజు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమం చేస్తాను. ఇప్పుడు పాత గవర్నమెంటు ఎంతసేపు ఎవరిని కొడదామా, ఎవరిని చంపుదామా, ఎవరి మీద కేసులు పెడదామా, ఇదే ఉండే ఎట తిందామా. మా ప్రభుత్వం ఒకటే, మా కులగోత్రాలు అభివృద్ధి, నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈరోజు అందరం కలిసి గర్వంగా చెప్పుకుంటాం. వచ్చే రోజుల్లో కూడా ఈ వచ్చే 3 సంవత్సరాల్లో డబుల్ రోడ్స్ కావచ్చు, ఇల్లులు కావచ్చు, ఇంటి పట్టాలు కావచ్చు, అట్నే ఈ ఏదైతే స్వర్ణముఖి రివర్ బ్రిడ్జ్ కావచ్చు, అట్లనే లాసం కొట్టుకుపోయింది అది కావచ్చు, ఇవన్నీ కూడా పెట్టున్నాం. ఎస్ఎస్ కెనాల్ కావచ్చు, మల్లెమడుగు కావచ్చు, బాలాజీ కావచ్చు, పరిసర కావచ్చు, ఇవన్నీ కూడా రెడీ చేసుకొని కాళహస్తి ప్రజలు అంకితం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో స్వాతంత్ర సమరయోధుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అల్లూరి స్ఫూర్తి యాత్రలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని అల్లూరి విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన మహోన్నత నాయకుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. అల్లూరి నడిచిన ప్రాంతాలను జాతీయ స్ఫూర్తి కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంప, రాజేంద్రపాలెం, కృష్ణదేవిపేట, పాండ్రంగి, మొగల్లు ప్రాంతాలను ప్రత్యేక స్ఫూర్తి కేంద్రాలుగా తీర్చిదిద్దాలని కోరారు. లంబసింగిలో అల్లూరు మ్యూజియం త్వరలో ప్రారంభమవుతుందని, జూన్ 4న పాండ్రంగిలో భారతమాత దేవాలయం, విప్లవ వీరుల పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అల్లూరుపై దాడి చేసిన బ్రిటిష్ సైనికుల సమాధుల వద్ద ఉన్న అక్రమ కట్టడాలను వెంటనే తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యువతలో దేశభక్తిని పెంపొందించేందుకు ప్రతి ఏడాది అల్లూరి స్ఫూర్తి యాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, బీజేవైఎం కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దేశంలో ఏ నాయకుడికి లేని విధంగా ఒక స్వతంత్ర సేనాని మే 7వ తారీఖు ఉదయాన్నే పట్టుబడటం, అక్కడి నుంచి ఒక చెట్టుకు తీసుకెళ్లి కాల్చబడటం, అలాగే అదే రోజు దహన సంస్కారాలు చేయటం, ఒకే రోజు 3 ప్రాంతాల్లో ఆయన యొక్క ఏదైతే అంతిమ యాత్ర జరిగిందో, ఏ విధంగా ఈ యొక్క రక్తం తడిచిన నేల ఉందో దాన్ని తప్పనిసరిగా మనంతా స్ఫూర్తి తీసుకోవాలి. ఆ యొక్క కేంద్రాల నుంచి మనం ప్రేరణ పొందాలి. ఈ కేంద్రాల్ని జాతీయ స్ఫూర్తి కేంద్రాలుగా చేయాలని 20 సంవత్సరాల క్రితం మేము ప్రారంభించిన ఉద్యమైంది. ప్రతి సంవత్సరం మే 7వ తారీఖున ఈ అల్లూరి స్ఫూర్తి యాత్ర చేస్తున్నాం. ఈ సంవత్సరం నేను రాష్ట్ర అధ్యక్షుడిగా మారిన తర్వాత మరింత పెద్ద ఎత్తున చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. రాబో కాలంలో తప్పనిసరిగా 3 ప్రాంతాలని కూడా సరైన విధంగా తీర్చిదిద్దుతాం. ఇంకొకటి, మన యొక్క నర్సీపట్నంలో ఏదైతే బ్రిటిష్ వాళ్ళ యొక్క సమాధులు ఉన్నాయో, ఎవరైతే అల్లూరి సీతారామరాజుపై చంపబడి ఉన్న ఆ యొక్క బ్రిటిష్ యొక్క సోల్జర్స్ యొక్క స్థలం కూడా స్ఫూర్తి కేంద్రంలో కలపాలని చెప్పి, దానికి ఉండే అక్రమ కట్టడాలన్నీ తొలగించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఆ విధంగా అల్లూరి యొక్క స్ఫూర్తి తప్పనిసరిగా మనం పెంచుకోవాలి. ఆయన నడయాడిన ప్రాంతాన్ని తీర్చిదిద్దుకోవాలి. ఇవన్నీ జాతీయ స్ఫూర్తి కేంద్రాలుగా మారాలి. మంప, రాజేంద్రపాలెం, అలాగే కేడీపేట, దీంతో పాటు పాండ్రంగి, మొగుళ్ళు, ఈ యొక్క 5 క్షేత్రాలను కూడా డెవలప్ చేయాలి. ఇప్పటికే ప్రధానమంత్రి గారు అనేక నిధులు ఇచ్చి మనకి మొగలులో కట్టడం జరిగింది. మన రాజేంద్రపాలెం, మంపకు కూడా ఇవ్వటం జరిగింది. రాబో కాలంలో లంబసింగిలో అల్లూరి యొక్క మ్యూజియం ప్రారంభం కాబోతుంది. అలాగే రేపు జూన్ 4వ తారీఖు పాండ్రంగిలో ఒక అద్భుతమైన భారత మాత యొక్క దేవాలయంతో పాటు ఎవరెవరైతే విప్లవకారులు దేశం కోసం అసూలు బాసారో
వాళ్ళందరి సంబంధించిన పెద్ద పార్క్ కూడా నిర్మించబోతున్నాం. ఆ విధంగా ఏదైతే విప్లవకారుడు ఏ ఆశయంతో అయితే దేశం కోసం తృణప్రాయంగా వాళ్ళ యొక్క ప్రాణాలు అర్పించారో ఆ స్ఫూర్తి ప్రజల్లో రగిల్చడానికి మేము అహర్నిశం కృషి చేస్తాం. ఆ విధంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు యొక్క స్ఫూర్తి యాత్ర కొనసాగుతుంది. ముఖ్యంగా మా భారతీయ జనతా యువమోర్చా నేతృత్వంలో ఇది కొనసాగించి ఆయన స్ఫూర్తి యువతలో నింపి అందరూ కూడా ప్రఖర దేశభక్తులుగా ఉండాలి అని చెప్పి పిలుపువ్వడం కోసమే ఈ యొక్క యాత్ర చేస్తాం. అందరికీ నమస్కారం. పివిఎన్ మాధవ్ చేపట్టిన అల్లూరి స్ఫూర్తి యాత్రకు గాజువాక్ లో ఘన స్వాగతం లభించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ యాత్రను విశాఖ బీచ్ రోడ్ లోని అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి ప్రారంభించారు. గాజువాక జంక్షన్ లో నియోజకవర్గ ఇన్ఛార్జ్ కర్ణంరెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో మహిళలు హారతులు ఇచ్చి శాలువాలతో సత్కరించి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం లంకెలపాలెం జంక్షన్ లో కూడా బీజేపీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున స్వాగతం అందించారు. రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు శ్రీ పరశురామరాజు గారి సూచనల మేరకు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అంతా కలిసి ఈరోజు విప్లవ వీరుడు మరి బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించిన మహా స్వతంత్ర సమరయోధులు శ్రీ అల్లూరి సీతారామరాజు గారి పుణ్యతిథి సందర్భంగా ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడానికి మన విశాఖపట్నం బీచ్ రోడ్లో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీగా 100 కార్లలో ర్యాలీగా బయలుదేరి గాజువాక, లంకిలపాలెం, అనకాపల్లి మీదుగా నర్సీపట్నం వరకు కారు ర్యాలీ వెళ్తుంది. అక్కడి నుంచి సుమారు 500 బైకులతో భారీ బైక్ ర్యాలీగా కేడీపేట ఆయన ఎక్కడైతే వీరమరణం చెందారో ఆ యొక్క స్థలాన్ని సందర్శించడానికి ప్రతి సంవత్సరం కూడా మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి నాయకత్వంలో వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఈసారి కూడా ఆ కార్యక్రమానికి వెళ్ళడం జరుగుతుంది. మా గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మొత్తం 16 కార్లలో 55 మంది వరకు మేమంతా కూడా బయలుదేరి వెళ్తున్నాం. ఈ కార్యక్రమంలో మా జిల్లా ప్రధాన కార్యదర్శి గారు శ్రీ శిల్పల్లి నోకరాజు గారు, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ దేనికొండ కృష్ణరాజు గారు, అదేవిధంగా జిల్లా కార్యదర్శి గారు శ్రీ సోమబాబు గారు, మా గాజువాక ఇన్ఛార్జ్ గారు, అదేవిధంగా లేబర్ బోర్డు డైరెక్టర్ గారు శ్రీ పొలిమేర శ్రీనివాసరావు గారు, మహిళామూర్తులు నాగేశ్వరరావు గారు, గుటూరు శంకర్రావు గారు అందరూ పాల్గొన్నారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దల్లి గోవిందరెడ్డి గాజువాక గంగవరం పెద్దమ్మ తల్లి ఆలయ అభివృద్ధికి 2 లక్షల ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దమ్మ తల్లి అనుగ్రహంతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటున్నారని అన్నారు. గంగవరం పెద్దమ్మ తల్లి ఆలయం కోరిన కోరికలు తీర్చే క్షేత్రంగా ప్రసిద్ధి చెందిందని తెలిపారు. మాజీ కార్పొరేటర్ గా గ్రామస్తుడిగా ఆలయ అభివృద్ధికి సహాయం చేయడం తన అదృష్టమన్నారు. భవిష్యత్తులో కూడా గ్రామ అభివృద్ధికి ఆలయానికి అన్ని విధాలా సహకరిస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళా నాయకులు, కూటమి నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. అందరికి నమస్కారం. గాజువాక నియోజకవర్గం 64వ వార్డు గంగవరం గ్రామ దేవత అయినటువంటి పెద్దమ్మ తల్లి దర్శనం చేసుకోవడానికి ఈరోజు ఇక్కడికి రావటం, మాతో పాటు జనసేన పార్టీ నాయకులు రాష్ట్ర కార్యదర్శి గడసాల అప్పారావు గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు గంధం వెంకటరావు గారు, నాగలక్ష్మి గారు, కదిరి సత్య గారు, అలాగే ముఖ్యంగా వార్డు అధ్యక్షులు చోడుపుల ముసలయ్య గారు, ఎర్రబల అప్పలరాజు గారు, రాజాబాబు గారు, అవతారం గారు, అదేవిధంగా సోమేష్ గారు, అదేవిధంగా బంగారాజు గారు, బాలు గారు, అమ్మారు గారు, అలాగే గ్రామ పెద్దలు అశోక్ గారు, అలాగే పేర్ల నవకరాజు గారు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా అందరికీ ఎంతో ఆశీర్వదించి మమ్మల్ని ఉన్నత స్థానానికి తీసుకొచ్చినటువంటి అమ్మవారైనటువంటి పెద్దమ్మవారి తల్లి ఆలయ నిర్మాణం కొరకు మా వంతు సొంత నిధులు 1-2 లక్షల రూపాయలు అమ్మవారి ఆలయానికి విరాళంగా ఇవ్వటం, అలాగే ఒక ఆలయం కోసమే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా జీవీఎంసీ నిధులతో అభివృద్ధి చేయడం. నేను గెలిచినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ప్రజలందరూ కూడా అమ్మవారి దీవెనలతో రవీంద్రనాథ్ ఠాగూర్ 165వ జయంతి సందర్భంగా కె కృష్ణమూర్తి పేదలకు సహాయం చేసి తన సేవాభావాన్ని చాటుకున్నారు. పార్వతీపురం టౌన్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఆయన కొమరాడ మండలం మర్రిగూడ గిరిజన గ్రామంలో 50 మంది వృద్ధులు, వితంతువులు, మహిళలకు చీరల పంచెలు, తువ్వాలు పంపిణీ చేశారు. నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ ను ఆదర్శంగా తీసుకుని సమాజ సేవ చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. గ్రామస్తులు కృష్ణమూర్తి సేవలను అభినందిస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవాదళ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
నాకు మీ ఊరు తెలియదు. నేను భారతపురం టౌన్లో ఉంటాను. ఇలాంటి మారుమూల గిరిజన గ్రామాన్ని వలన ఈ మర్రిగూడ గ్రామం కొమరడ మండలం ఉన్న గ్రామం ఇవ్వాలన్న. అమ్మో నీకంటే అవ్వాలని వచ్చేది కరెక్ట్గా మేము చూసేసరికి మీరు కటికి పేదవాళ్ళని తెలిసింది. మళ్ళీ ఏదో ఒకటి 6-7 మాసాలు పోతే మళ్ళీ ఏదో ప్లాన్ ప్రకారం చేసి శ్రీనివాస నేస్తాం మళ్ళీ ఏదో చేస్తాం. మొత్తము కూడి గుడ్డ ఉద్దేశంతో 40 మందిని లేడీస్కి 10 మంది బాయ్స్కి మగవాళ్ళకి మనం చెప్పినందుక ఇచ్చాం. మగాళ్ళు కారకపోతే మేకప్ మళ్ళీ పంపించాం. నాకు మీ ఊరు తెలివి ఎవరు వచ్చింది శ్రీనివాస మేకర్ వల్ల మీ ఊరు గ్రామించాం. అది మీరందరూ హ్యాపీగా ఉండాలని ఆరోగ్యం కూడా నేను ప్రార్థిస్తాను. మీ దేవుడు భారతపురం స్టేషన్లో ఉంటా, టౌన్ స్టేషన్లో ప్రతి నెల సంవత్సరానికి ఒకసారి కాదు, ప్రతి నెల 20-25 రూపాయలు ఖర్చు పెట్టి ఏదో ఊరికి బట్టలు ఇస్తారు, భోజనాలు పెడతారు, పిల్లలు చదువుకోవడానికి. మరి ఈ నెల మన ఊరికి వచ్చారు. అందరూ అదృష్టవంతులు, ఒక మంచి వ్యక్తి మన ఊరికి ఈరోజు వచ్చారు. అతను ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.